రేపు 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 పెట్టుకున్నా అన్ని. పెట్టుకున్నా. ఏం చేశారు? బాగా అనిపించింది బ్రదర్. ఈ పిచ్చి పొడవుకు శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు బాగా ఇన్సల్ట్ చేశాను నన్ను. మాట కూడా మాట్లాడే సార్ నిన్న ఫంక్షన్ లో కనీసం నన్ను విష్ కూడా చేయలేదబ్బా. ఎందుకు కోర్టులో ఉన్నారండి, సాయంత్రం ఫ్రీగా మాట్లాడతా. ఓకే ఓకే సార్. అంటే మొన్న పెట్టిన మెసేజ్ వానికి నీతి లేదు, వానికి నీతి లేదబ్బా శ్రీధర్ బాబు. వాడంత దుర్మార్గుడు ఉంటారు సార్. ఇంకా వాడిని వెనకేసుకుంటారు పెట్టారు కదా, మనం వెనక వేసుకో రావడమే తప్పు. అదే నేనే నిన్ను ఎంకరేజ్ చేసి మెసేజ్ పెట్టించాను ఓ ఫీలింగ్ తోటి. నేను మధ్య నుంచి వెళ్ళివచ్చి చెప్పిన, నేను గతంలో 20 సంవత్సరాలు మొత్తం దుద్దిలో శ్రీపాదరావు కుటుంబానికి దూరంగా ఉన్నా. శ్రీధర్ బాబే నా ఇంటికి వచ్చి నువ్వు నిలబడితే నేను ఓడిపోతా అని చెప్పి శరణు అన్నాడు. ఇది నేను పెట్టిన భిక్ష. వాళ్ళ తండ్రి వర్ధంతినాడు, నేను జన్మదినోత్సవం ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మళ్ళా మందని శాసనసభ నుంచి నేను అడుగు పెట్టితే ముచ్చటే లేదు. నెక్స్ట్ మందని నా కెపాసిటీ ఎంతో చూపిస్తానని చెప్తున్నా. మీరు రెడీ ఉంటే సుమారుగా ఇప్పుడే దాదాపు మంద చుట్టుపక్కల నుండి 10,000 మంది మీ చుట్టూ తిరుగుతారు సార్. ఆయనకు అర్థం కావట్లేదు. మొన్న మన కామన్ ఒక రిజిస్ట్రేషన్ పని మీద పోతే ఒకరు అప్పటికప్పుడు అంతమంది కుప్పారు. 40 మంది కుప్పైనారు. ఇక నిజంగా మనం పొజిషన్ నుండి ఆడనే నిల్చొని తిరుగుతా అంటే అట్లాంటి బాధితులు చాలా, ఇద్దరు బాధితులు కలిసి అందరు కలిసి మన దగ్గరే తిరుగుతారు. ఇక అటు పుట్టమని బాధితులు. ఎప్పుడు జిందగీలో నేను మీ కుటుంబంతో చేయగలపని చెప్పి బయటికి వెళ్ళవచ్చా. జస్టిస్ చంద్రయ్య గారు ఉన్నంతసేపు చంద్రయ్య గారికి వెళ్ళవచ్చు. ఫొటోస్ పెడతా చూడు చంద్రయ్య తోటి. ఓకే ఓకే సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ. రేపు పెట్టుకున్నా అన్ని. పెట్టుకున్నా. ఏం చేశారు? బాగా అనిపించింది బ్రదర్. ఈ పిచ్చి పొడవుకు శ్రీధర్ బాబు బాగా ఇన్సల్ట్ చేశాను నన్ను. మాట కూడా మాట్లాడే సార్. నిన్న ఫంక్షన్ లో కనీసం నన్ను విష్ కూడా చేయలేదబ్బా. ఎందుకు కోర్టులో ఉన్నారండి, సాయంత్రం ఫ్రీగా మాట్లాడతా. ఓకే ఓకే సార్. అంటే మొన్న పెట్టిన మెసేజ్ వానికి నీతి లేదు, వానికి నీతి లేదబ్బా శ్రీధర్ బాబు. వాడంత దుర్మార్గుడు ఉంటారు సార్. ఇంకా వాడిని వెనకేసుకుంటారు పెట్టారు కదా, మనం వెనక వేసుకో రావడమే తప్పు. అదే నేనే నిన్ను ఎంకరేజ్ చేసి మెసేజ్ పెట్టించాను ఓ ఫీలింగ్ తోటి. నేను మధ్య నుంచి వెళ్ళివచ్చి చెప్పిన, నేను గతంలో 20 సంవత్సరాలు మొత్తం దుద్దిలో శ్రీపాదరావు కుటుంబానికి దూరంగా ఉన్నా. శ్రీధర్ బాబే నా ఇంటికి వచ్చి నువ్వు నిలబడితే నేను ఓడిపోతా అని చెప్పి శరణు అన్నాడు. ఇది నేను పెట్టిన భిక్ష. వాళ్ళ తండ్రి వర్ధంతినాడు, నేను జన్మదినోత్సవం ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మళ్ళా మందని శాసనసభ నుంచి నేను అడుగు పెట్టితే ముచ్చటే లేదు. నెక్స్ట్ మందని నా కెపాసిటీ ఎంతో చూపిస్తానని చెప్తున్నా. మీరు రెడీ ఉంటే సుమారుగా ఇప్పుడే దాదాపు మంద చుట్టుపక్కల నుండి 10,000 మంది మీ చుట్టూ తిరుగుతారు సార్. ఆయనకు అర్థం కావట్లేదు. మొన్న మన కామన్ ఒక రిజిస్ట్రేషన్ పని మీద పోతే ఒకరు అప్పటికప్పుడు అంతమంది కుప్పారు. 40 మంది కుప్పైనారు. ఇక నిజంగా మనం పొజిషన్ నుండి ఆడనే నిల్చొని తిరుగుతా అంటే అట్లాంటి బాధితులు చాలా, ఇద్దరు బాధితులు కలిసి అందరు కలిసి మన దగ్గరే తిరుగుతారు. ఇక అటు పుట్టమని బాధితులు. ఎప్పుడు జిందగీలో నేను మీ కుటుంబంతో చేయగలపని చెప్పి బయటికి వెళ్ళవచ్చా. జస్టిస్ చంద్రయ్య గారు ఉన్నంతసేపు చంద్రయ్య గారికి వెళ్ళవచ్చు. ఫొటోస్ పెడతా చూడు చంద్రయ్య తోటి. ఓకే ఓకే సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ.